వెల్కమ్ టు కోడింగ్ ఫోటోగ్రఫీ ట్యూటోరియల్ గైస్. ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ వచ్చి ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ అనమాట. సో మనము ఈ ప్లేలిస్ట్లో కంప్యూటర్ నెట్వర్క్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. సో మీకు ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయో కమెంట్ చేయండి, అందులోపల నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు ఇంకా ఏ సబ్జెక్ట్స్ గురించి కావాలో కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి గైస్, నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఓన్లీ సిఎస్సి సిలబస్ and OSI reference model. So what is OSI reference model? First, what is OSI? OSI stands for Open System Interconnection Reference Model. It was developed by ISO, International Standard for Organization, or International Organization for Standardization in 1984. 1984లో ఒక కంప్యూటర్ నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఉందనుకోండి, ఆ కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవ్వబడుతుంది అనేది, ఓవర్ ద నెట్వర్క్ ఎలా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది వీళ్ళు ఐఎస్ఓ కంపెనీ అనేవాళ్ళు ఒక ఫ్రేమ్ వర్క్ అనేది తయారు చేశారు గైస్. ఒక థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారనమాట. ఇలా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది. సో దాని గురించి చెప్పడమే ఈ మోడల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అయితే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్, ఇట్ హ్యాస్ 7 లేయర్ ఆర్కిటెక్చర్ అనమాట. దీంట్లో 7 లేయర్స్ ఉంటాయి. ప్రతి లేయర్లో కూడా ఒక పని అనేది జరుగుతుంది గైస్. ఇట్ వాస్ డెవలప్డ్ బై ఐఎస్ఓ ఇన్ 1984. It is provides only theoretical explanation. It is not implemented directly in any network hardware or software. దీన్ని డైరెక్ట్గా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. అంటే ఈ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ని మనం దేంట్లో కానీ నెట్వర్కింగ్ హార్డ్వేర్స్ కానీ సాఫ్ట్వేర్లో కానీ డైరెక్ట్గా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు, మనం చేయలేము. అండ్ దీని ఓన్లీ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ కోసమే చెప్పారనమాట. వాళ్ళు చెప్పారు దీన్ని యూజ్ చేసుకొని సమ్ ప్రోటోకాల్స్ అండ్ ప్రిన్సిపల్స్ అనేవి మిగతా సైంటిస్టులు కనుక్కున్నారు గైస్. అది ఎస్ఎంటీపీ ప్రోటోకాల్స్ ఆర్ హెచ్టిటిపి ప్రోటోకాల్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా యూడిపి ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా తర్వాత వచ్చాయి అనమాట. దీన్ని బేస్ చేసుకొని దీని రెఫరెన్స్ తీసుకొని. సో ఇక్కడ మీరు చూసుకుంటే కూడా ఇట్ ఈస్ a framework that explains the process of transmitting data between the computers. ఒక 2 కంప్యూటర్స్ మధ్య డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవ్వబడుతుంది అనే దానికి ఒక ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేస్తారు. ఆ ఫ్రేమ్వర్కే ఈ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ గైస్. దీంట్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి? 7 లేయర్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ దో 7 లేయర్స్? హియర్ యూ కెన్ సీ. ఎక్కడ మనకి సెండర్ ఉంటారు అండ్ రిసీవర్ ఉంటారు కదా. మనకి 2 సైడ్ల ఒక 7 లేయర్స్ అయితే ఉంటాయి. సో ఈ 7 లేయర్స్లో మీరు చూసుకున్నట్లయితే ఈ 4 లేయర్స్ని మనము సాఫ్ట్వేర్ లేయర్స్ అంటాము. అండ్ ఈ 3 లేయర్స్ని మనము హార్డ్వేర్ లేయర్స్ అంటాం గైస్. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇక్కడ అది ఈ 4టిని సాఫ్ట్వేర్ అంటాము అండ్ ఈ 3టిని హార్డ్వేర్ అంటాం గైస్. ఎందుకంటే ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ 3 హార్డ్వేర్ డివైజెస్ని యూజ్ చేసుకుంటాయి. పైనంతా కూడా మన కంప్యూటర్లోనే రన్ అవుతుంది అనమాట. సో ఇలాగ ఒక 7 లేయర్స్ ఉంటాయి. డేటా అనేది ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది సెండర్ టు రిసీవర్ అని చెప్పి ఒక రెఫరెన్స్ అన్నా కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే స్టార్టింగ్ ఏదైనా మనకి ఆగండి కలర్ మారుస్తాను క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డేటా ఉంది. ఆ డేటా ఏంటంటే ఒక సెండర్ అనేవాడు అప్లికేషన్ లేయర్ ఉంది కదా. సో అప్లికేషన్ లేయర్ అంటే ఏంటంటే మనకు కనిపించేది మన డెస్క్టాప్లో ఉండే అప్లికేషన్ అనమాట. ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్లికేషన్ లేయర్ అంటాం. సో మనకు అప్లికేషన్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో అప్లికేషన్ లేయర్ ప్రొవైడ్స్ డైరెక్ట్ సర్వీసెస్ టు ది యూజర్. ఎవరైతే యూజర్ ఉంటారో డైరెక్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. నువ్వు డేటాను సెండ్ చేయాలా, ఎడిట్ చేయాలా, ఏందనేది అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ అప్లికేషన్ లేయర్ కిందకు వస్తాయి. సో ఆ డేటాకి ప్రెజెంటేషన్ లేయర్లో ఏమవుతుందంటే ఇక్కడ కీ యాడ్ అవుతుంది అనమాట. ఈ కీ ఎందుకు యాడ్ అవుతుంది అంటే ఈ కీ వల్ల ఆ డేటాకి మనం ఏం ప్రొవైడ్ చేస్తామంటే ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాం గైస్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి డేటా అనేది మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రెజెంటేషన్ లేయర్లో దాన్ని ఒక కీ యూజ్ చేసి మనం ఎన్క్రిప్ట్ చేస్తాం. ఆ ఎన్క్రిప్ట్ అంటే ఇది ట్రాన్స్లేషన్ లేయర్ అనమాట. ప్రెజెంటేషన్ లేయర్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్స్లేషన్ లేయర్. It converts the data into the ciphertext or it converts in ciphertext to the plain text. సో ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ కదా. ఇక్కడ వాడే ఒక ఇక్కడ ఒక మనము హార్డ్వేర్ డివైస్ కూడా వాడచ్చు అనమాట. దాన్నే మోడెమ్ అంటారు. సో మోడెమ్ అంటే ఏంది? ఇక్కడ వాడే డేటాలో వాడేది ఏంది? మోడెమ్ ఏం చేస్తుంది? ఒక ఏదైతే డేటా ఉందో అన్లాక్ని డిజిటల్లోకి అన్లాక్లోకి మారుస్తుంది కదా మోడెమ్ అనే డివైజు. సో అది ఇక్కడ ప్రెజెంటేషన్ లేయర్లో అక్కడైతే యూజ్ చేస్తారు గైస్. దేనికంటే ట్రాన్స్లేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. సో ఆ తర్వాత ఆ డేటా అనేది సెషన్ లేయర్లో ఏమవుతుందంటే అథెంటికేషన్. ఇక్కడ సెషన్ లేయర్స్ అనేవి సెషన్స్ క్రియేట్ అవుతాయి సెషన్ లేయర్స్లో. అంటే సెషన్ లేయర్లో ఏం క్రియేట్ అవుతాయి మనకి? సెషన్స్. ఈ సెషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటాం. మీటింగ్లో ఒక సెషన్ అంటాం. అంటే ఒక కనెక్షన్ ఫామ్ చేస్తుంది అనమాట. ఒక సెండర్కి రిసీవర్కి మధ్య ఒక కనెక్షన్ని ఫామ్ చేస్తుంది. ఎవరు? కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక కనెక్షన్ ఫామ్ చేయడానికి ఈ సెషన్ లేయర్ అనేది యూజ్ అవుతుంది.
సో ఒక పర్టికులర్ ఒక సెషన్ అనేది ఫామ్ అయిన తర్వాత దానికి కావాల్సింది ఏంటి, అథెంటికేషన్ కరెక్ట్గా ఉంటే ఒక సెషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ప్రతిదానికి ఒక హెడర్ అయితే యాడ్ అవుతూ పోతుంది కదా. సో ఇక్కడ కనెక్షన్ అయితే యాడ్ అయింది. ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో అయితే ఏమవుతుందంటే మనము ఏ సెండర్ నుంచి ఈ రిసీవర్కి పంపించాలి కదా, దానికి కావాల్సిన ఇక్కడ పోర్ట్ నెంబర్స్ అయితే యాడ్ అవుతుంది గైస్. పోర్ట్ నెంబర్స్, ఒక సెండర్ యొక్క పోర్ట్ నెంబర్, రిసీవర్ యొక్క పోర్ట్ నెంబర్ అనేది ఆ హెడర్లో యాడ్ అవుతుంది అనమాట. సో ఆ హెడర్లో ఏముంటుందంటే ఆ పోర్ట్ నెంబర్లో సెండర్ది రిసీవర్ది కదా, సెండర్ది మీరు చూసుకున్నట్లయితే నార్మల్గా మనకి డిఫాల్ట్గా వెబ్ అప్లికేషన్స్కి సెండర్ సైడు పోర్ట్ నెంబర్ అనేది 80 ఉంటుంది డిఫాల్ట్గా. వెబ్ అప్లికేషన్స్ మీరు ఏది తీసుకున్నా ఏముంటుంది, 80 ఉంటుంది. సో అది డిఫాల్ట్గా, లేదు మాన్యువల్గా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట పోర్ట్ నెంబర్ అనేది. బట్ రిసీవర్ సైడ్ కూడా అది వెబ్ అప్లికేషన్ అయితే 80 వస్తుంది, లేకపోతే వాళ్ళ పోర్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మెన్షన్ చేస్తుంది గైస్ దేంట్లో, ట్రాన్స్పోర్ట్ లేయర్లో. సో ట్రాన్స్పోర్ట్ లేయర్లో అది డేటా అనేది ఎలాగా ఇక్కడ ఎండ్ టు ఎండ్ ట్రాన్స్మిట్ అవుతుందా లేదా అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్ చూసుకుంటుంది. అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చే నెట్వర్క్ లేయర్ నుంచి సర్వీసెస్ని తీసుకొని ఆ సర్వీసెస్ని అప్లికేషన్ లేయర్కి ప్రొవైడ్ చేస్తుంది గైస్. ఎందుకంటే ఇది హార్డ్వేర్ కదా, ఇది సాఫ్ట్వేర్ కదా. సో ఈ హార్డ్వేర్ నుంచి వచ్చే డివైజెస్ సిగ్నల్స్ అన్నింటినీ ఇది తీసుకొని దాని సర్వీసెస్ని అప్లికేషన్ లేయర్కి ప్రొవైడ్ చేస్తుంది ఎవరు, ట్రాన్స్పోర్ట్ లేయర్. సో దీంట్లో ఏం జరుగుతుంది, ఎండ్ డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ ఇఫ్ ఏ డేటా అయినా సరే ఒకవేళ అక్కడ ఎర్రర్ వచ్చి ఆ డేటా అనేది సెండ్ అవ్వలేదు అనుకోండి రిసీవర్కి, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో మళ్ళీ డేటా అనేది రీసెండ్ అవుతుంది అనమాట గైస్. ఒకవేళ కానీ సక్సెస్ఫుల్గా డేటా అనేది కానీ ట్రాన్స్పోర్ట్ లేయర్లో సెండర్ టు రిసీవర్ కానీ ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఒక అక్నాలెడ్జ్మెంట్ అనే దాన్ని ఇది జనరేట్ చేస్తుంది ఎవరు, ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది. ఓకేనా గైస్. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్లో సెగ్మెంట్స్గా డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను చూడండి. సో సెండర్ నుంచి మీరు చూసుకున్నట్లయితే కిందకి వెళ్తుంది, ఇక్కడ నుంచి చూసుకుంటే మీరు పైకి వెళ్తుంది అనమాట, అంటే వచ్చే ఆర్డర్ అనేది. సో అప్లికేషన్ లేయర్ నుంచి ఫిజికల్ లేయర్ దాకా వస్తుంది. అండ్ ఈ ఫిజికల్ లేయర్ నుంచి ఈ ఫిజికల్ లేయర్కి, ఈ ఫిజికల్ లేయర్ నుంచి ఈ ఫిజికల్ లేయర్కి ఇక్కడ మధ్యలో మనకు ఒక మీడియం ఉంటుంది అనమాట. ఈ మీడియం అనేది ఫిజికల్ మీడియం అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక గైడెడ్ మీడియం, అది మనకు ఉన్నాయి కదా ట్రాన్స్మిషన్ మీడియం, ఆ మీడియంస్ ద్వారా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో సెండర్ టు రిసీవర్కి మధ్య ఈ ఫిజికల్ లేయర్కి మధ్య ఒక ఫిజికల్ మీడియం ఉంటుంది. సో ఆ మీడియం ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు కింద డేటా అనేది కింద ఈ లేయర్ నుంచి ఈ అప్లికేషన్ లేయర్ నుంచి ఫిజికల్ లేయర్లోకి డేటా అనేది చేంజెస్ అవుతూ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రాసెస్ రివర్స్లో ఉంటుంది. ఫిజికల్ లేయర్ నుంచి డేటా లింక్ లేయర్ పైకి ఉంటుంది అనమాట, ప్రాసెస్ అంతా కూడా పైకి ఉంటుంది. మీరు డయాగ్రామ్ కూడా ఇలా వేయాలన్నమాట ఎగ్జామ్లో, ఇది మాత్రం కిందకు ఉంటుంది అనమాట సెండర్ సైడు. నేను చెప్పాను కదా అప్లికేషన్ లేయర్ నుంచి డేటా అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని పెట్టాను అనుకోండి, ఆ మెసేజ్ హాయ్ అనే మెసేజ్ సైఫర్ టెక్స్ట్లోకి మారుతుంది. ఆ సైఫర్ టెక్స్ట్ని ఈ సెషన్ లేయర్లో అథెంటికేషన్ ద్వారా కనెక్షన్ ఫామ్ చేస్తుంది ఎవరికి, సెండర్కి రిసీవర్కి. దాని ద్వారా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్ ద్వారా హాయ్ అనే మెసేజ్ ఈ హార్డ్వేర్లోకి ఆ డేటా అనేది వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నెట్వర్క్ లేయర్లో ఏమవుతుందంటే వచ్చిన సైఫర్ టెక్స్ట్ ఉంది కదా, ఆ సైఫర్ టెక్స్ట్ అనేది ప్యాకెట్స్గా డివైడ్ అవుతుంది గైస్. ఇక్కడ ఏమవుతుంది, నెట్వర్క్ లేయర్లో ప్యాకెట్స్గా డివైడ్ అవుతుంది. ఈ ప్యాకెట్స్ అనేవి ఇక్కడ సెగ్మెంట్స్గా ఉంటుంది, సెగ్మెంటేషన్ జరుగుతుంది అనమాట. దానివల్ల సెగ్మెంట్స్ లాగా ఆ సైఫర్ ఏదైతే మొత్తం డేటా ఉంటుందో ఆ డేటా అంతా సెగ్మెంట్స్గా డివైడ్ అయిపోతుంది. ఆ సెగ్మెంట్స్ కింద నెట్వర్క్ లేయర్లో ప్యాకెట్స్గా డివైడ్ అవుతాయి. ఆ ప్యాకెట్స్ అనేవి రూటింగ్ ద్వారా షార్టెస్ట్ పార్ట్ని ఎత్తుక్కొని సెండర్ నుంచి రిసీవర్కి ఆ ప్యాకెట్స్ అనేవి రీచ్ అవుతాయి గైస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ డేటా లింక్ లేయర్లో చూసుకుంటే ఈ ప్యాకెట్స్ అనేవి మనకి దేనికి కింద కన్వర్ట్ అవుతాయి, ఫ్రేమ్స్ కింద కన్వర్ట్ అవుతాయి గైస్. ఈ ఫ్రేమ్స్ కిందకి ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఫ్రేమ్స్లో కూడా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ ద్వారా ఫ్రేమ్ ఏ రకంలో ఉండాలని చెప్పేది డిసైడ్ అయ్యి ఆ ఫ్రేమ్స్ ఆ డేటా అనేది ప్యాకెట్స్లో ఉన్న డేటా అనేది ఫ్రేమ్స్గా డివైడ్ అయిపోతుంది. సో ఈ డేటా లింక్ లేయర్ అనేది మనకి ఇంకా బాగా యూజ్ అయ్యేది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ఫ్రేమ్ మిస్ అయింది అనుకోండి, ఆ ఫ్రేమ్ని మనం తిరిగి మళ్ళీ పంపించచ్చు అనమాట. ఫ్లో కంట్రోల్ని ఎర్రన్ కంట్రోల్ కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట డేటా లింక్ లేయర్లో. ఫ్లో కంట్రోల్ అంటే ఏంటంటే ఇప్పుడు సెండర్ నుంచి ఒక 10 ఫ్రేమ్స్ పోతున్నాయి అనుకోండి, రిసీవర్ సైడ్ కూడా 10 ఫ్రేమ్స్ రిసీవ్ చేసుకునే అంత స్పీడ్ ఉండాలి. లేదనుకోండి ఇక్కడ 15 వచ్చి అక్కడ 10 తీసుకుంటా అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఫ్రేమ్స్ ఎక్కువ అయిపోతే ఇక్కడ ఫ్రేమ్స్ తక్కువ రిసీవ్ అవుతున్నాయి. సో మనకి ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్లో కంట్రోల్ జరుగుతుంది. సేమ్ సింక్రనైజేషన్ ఉంటుంది. సేమ్ ఇక్కడ 10 ఫ్రేమ్లు వస్తాయి, ఇక్కడ కూడా 10 ఫ్రేమ్లు రిసీవ్ చేసుకునేలాగే సేమ్ సింక్రనైజేషన్గా డేటా ఫ్రేమ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి గైస్. అండ్ ఎర్రర్ కంట్రోల్ అంటే ఎర్రర్ ఫ్రీ డేటా అనేది కరెక్ట్ బిట్స్ అనేవి ఎక్కడ కరప్ట్ అవ్వకుండా ఎర్రర్ ఫ్రీగా డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ ఫిజికల్ లేయర్లో ఏమవుతుందంటే ఈ ఫ్రేమ్స్ అనేవి ఫిజికల్ లేయర్లోకి వచ్చేసరికి బిట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ బిట్స్గా కన్వర్ట్ మనకి ఎప్పుడు కానీ ఒక హార్డ్వేర్ నుంచి ఒక కంప్యూటర్ మిషన్ ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటుంది డేటా అనే దాన్ని బిట్స్లో ఉన్నప్పుడే.
ఆ బిట్స్ని ఇంకొక దానికి కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. కంప్యూటర్ మొత్తం కూడా హార్డ్వేర్ అనేది బిట్స్ని మాత్రమే అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంది. సో ఆ విధంగానే బిట్స్ అనే దాంట్లోకి ఈ ఫిజికల్ లేయర్లోకి వచ్చేసరికి అలాగా కన్వర్ట్ అయిపోతుంది. ఆ బిట్స్ అనేవి ఈ సెండర్లో ఉన్న ఫిజికల్ లేయర్ నుంచి ఈ రిసీవర్లో ఉన్న ఫిజికల్ లేయర్లోకి బిట్స్గా కన్వర్ట్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయి గైస్. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ బిట్స్ ఇక్కడికి ఫ్రేమ్స్గా యాడ్ అవుతాయి, ఫ్రేమ్స్ వచ్చి ప్యాకెట్స్ అవుతాయి, ప్యాకెట్స్ వచ్చి సెగ్మెంట్స్ అవుతాయి, ఇక్కడ సెగ్మెంటేషన్ పర్ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ సెషన్ క్రియేట్ అవుతుంది. ఆ సెషన్ ద్వారా ప్రజెంటేషన్ లేయర్లోకి ఆ డేటా అనేది సైఫర్ టెక్స్ట్గా పోయి ఆ సైఫర్ టెక్స్ట్ ప్లెయిన్ టెక్స్ట్ అయ్యి ఆ ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది గైస్. ఏమవుతుంది? డిస్ప్లే అవుతుంది. సో ఇది ఓవరాల్ ప్రాసెస్ అనమాట. ఇలా జరుగుతుందని చెప్పి ఒక రెఫరెన్స్ని క్రియేట్ చేశారు. ఎవరు? ISO వాళ్ళు. ఒక డేటా అనేది ఇలా సెండ్ అవుతుంది, ఇన్ని లేయర్స్లో కూడా పాస్ అవుతుంది అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. దీని ద్వారానే మనకి TCP/IP ప్రోటోకాల్ కూడా క్రియేట్ చేయబడింది. అంటే లేయర్స్ తక్కువ ఉండొచ్చు, బట్ ఇలా ఉంటుంది అనే దాన్ని వాళ్ళు ప్రతిపాదన చేస్తారనమాట, ఇలా ఉంటుంది అనేది. సో ఇది ప్రాసెస్ గైస్. ఇక్కడ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఇక్కడ చూడండి, నెట్వర్క్ లేయర్ ఉంది. నెట్వర్క్ లేయర్ నుంచి ఒక ప్యాకెట్స్ అనేవి వస్తాయని చెప్పా. ఈ ప్యాకెట్స్ అనే దాన్ని డేటా లింక్ లేయర్లో ఎలా డివైడ్ అవుతుంది చూడు, డివైడ్స్ ప్యాకెట్ ఇంటూ ఫ్రేమ్స్ అని చెప్పారు. అండ్ యాడ్స్ హెడర్, ఇక్కడ మీకు హెడర్ యాడ్ అవుతుంది చెప్పా కదా, ప్రతి దాంట్లో కూడా ఒక హెడర్ యాడ్ అవుతూ పోతుంది. సో ఈ హెడర్స్ యాడ్ అవుతూ పోతాయి. ఈ హెడర్లో ఏముంటుంది అంటే ఇక్కడ పోర్ట్ నెంబర్ ఉంటుందని చెప్పా. ఇక్కడ మీకు IP అడ్రస్ ఉంటుంది అనమాట. IP అడ్రస్ దేనిది? ఈ సెండర్ది రిసీవర్ది, అక్కడ సెండర్ది రిసీవర్ది IP అడ్రసెస్ అనేవి నెట్వర్క్ లేయరు దాంట్లోకి ఆ హెడర్లోకి యాడ్ చేసి మొత్తం దానికి యాడ్ చేస్తుంది అనమాట. ఈ బాక్స్లు ఉన్నాయి కదా, ఈ బాక్సులకి IP అడ్రస్ని యాడ్ చేసింది, సెండర్ది రిసీవర్ది. ఆ IP అడ్రస్ బేస్డ్ ఆన్ దట్ IP అడ్రస్ ద రూటర్ విల్ ఫైండ్ ది డెస్టినేషన్, దెన్ ఇట్ సెండ్స్ ది డేటా టు ది కరెక్ట్ డెస్టినేషన్. నిజమే కదా, మనకి కరెక్ట్ IP అడ్రస్ ఉన్నప్పుడు మ్యాక్ అడ్రస్ కానీ IP అడ్రస్ కానీ ఒక పర్టికులర్ సిస్టమ్ని మనం గుర్తించగలుగుతాం. పర్టికులర్ నెట్వర్క్ అయితే IP అడ్రస్, పర్టికులర్ సిస్టమ్ అయితే మ్యాక్ అడ్రస్. సో మిషన్కి అది ఇస్తారు కాబట్టి మ్యాక్ అడ్రస్ ద్వారా డేటా అనేది రీచ్ అయిపోతుంది గైస్ నెట్వర్క్ లేయర్లో. ఈ డేటా లింక్ లేయర్లో ఏమవుతుందో చూడండి. ఇక్కడ డేటా లింక్ లేయర్లో ఏమైంది? డెస్టినేషన్, సోర్స్, అడ్రస్. ఈ సోర్స్ అడ్రస్ని డెస్టినేషన్ యొక్క డెస్టినేషన్ అండ్ సోర్స్ అడ్రస్ని యాడ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఎర్రర్ కంట్రోల్ బిట్స్ని యాడ్ చేస్తాం, ఎక్సెట్రా అనేది దేంట్లోకి డేటా లింక్ లేయర్లో ఒక హెడర్గా యాడ్ అవుతుంది అనమాట. సో ఆ ఫ్రేమ్ అనేది ఫిజికల్ లేయర్లోకి వస్తుంది. ఈ ఫిజికల్ లేయర్లోకి మనకి ఏమైంది? బిట్స్లో కన్వర్ట్ అయింది. ఈ బిట్స్లోనే మనకి ఏం జరుగుతుంది? మనము బిట్స్ సింక్రనైజ్ చేయొచ్చు, సింక్రనైజేషన్ జరుగుతుంది. అండ్ బిట్స్ రేట్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. 2 ఫంక్షనాలిటీ జరుగుతాయి ఇక్కడ. బిట్ రేట్ కంట్రోల్ అని ఉంటుంది. సో ఈ 2 ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఎక్కడ? ఫిజికల్ లేయర్లో. అంటే ఏంటంటే బిట్స్ సింక్రనైజేషన్ అంటే ఏంటంటే, ఇందాక సింక్రనైజేషన్ చెప్పాను కదా, ఇక్కడ ఎన్నైతే బిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయో అక్కడ కూడా అన్ని బిట్స్ని రిసీవ్ చేసుకునేలా ఉండాలి. ఇక్కడ ఎక్కువ అయ్యి అక్కడ ఓవర్ఫ్లో అయితే మాత్రం బిట్ సింక్రనైజేషన్ ఉండదన్నమాట. సో దానికి ఇక్కడ బిట్ని సింక్రనైజ్ చేస్తాం. ఇక్కడ 10 బిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ కూడా 10 బిట్స్ రిసీవ్ అవ్వాలన్నమాట. దాన్ని బిట్ సింక్రనైజేషన్ అంటున్నాం. బిట్స్ రేట్ కంట్రోల్ అంటే ఏంటంటే పర్ సెకండ్కి ఎన్ని బిట్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలనేది మనం కంట్రోల్ చేయొచ్చు. 20, 10, 50 ఎన్ని బిట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వాలనేది కంట్రోల్ చేయొచ్చు. దాన్ని బిట్ రేట్ కంట్రోల్ అంటాము. బిట్ సింక్రనైజేషన్ 2 ఫంక్షన్స్ అనేవి ఫిజికల్ లేయర్లో పర్ఫామ్ అవుతాయి గైస్. ఈ డేటా లింక్ లేయర్లో మనం చూసుకున్నట్లయితే కూడా ఫ్లో కంట్రోలు అండ్ ఎర్రర్ కంట్రోల్ జరుగుతుందన్నమాట. ఈ 2 ఫంక్షన్స్ అయితే ఇక్కడ జరుగుతాయి. అండ్ నెట్వర్క్ లేయర్లో సర్వీసెస్ జరుగుతాయి. అలాగా ప్రతి లేయర్లో కూడా కొన్ని ఫంక్షన్స్ అయితే జరుగుతాయి గైస్. మనం నెక్స్ట్ వీడియోస్లో కావాలంటే కూడా ప్రతి ఒక్క లేయర్లో ఏమేమి జరుగుతుందని చెప్పి క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం గైస్. థ్యాంక్ యూ.